దక్షిణాదిపై కాషాయ దళం ఫోకస్ చేసింది. అందుకేనా వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలవబోయే స్థానాలేని 400 సీట్ల గెలుపు తొలి సమరశంఖం తెలంగాణ నుంచే పూరించిందా? మోడీ టూర్ ఏం చెప్తోంది? కాంగ్రెస్పై బీజేపీ ఎక్కుపెట్టిన బాణాలేంటి? పెద్దన్న అన్న మాటల వెనుక ఆంతర్యమేమిటి? हम हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है, कुछ डेवलपमेंट को आगे ले सकता है। మోదీ టూర్ మొత్తంలో రేవంత్ రెడ్డి వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. గతంలో 10 ఏళ్లలో ప్రజలు చూడని ప్రోటోకాల్ సీఎం రేవంత్ రెడ్డి చూపించారని కాంగ్రెస్ చెప్తుండగా బీజేపీ కాంగ్రెస్ చీకటి ఒప్పందం బయటపడిందని అటు బీఆర్ఎస్ వాదిస్తూ వస్తోంది. మొత్తానికి అటు బీజేపీ విజయ సంకల్ప సభకు మోడీని తీసుకొచ్చి కాషాయ దళంలో నూతన ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని నింపినట్లుగా భావిస్తోంది. మెజార్టీ స్థానాల్లో బీజేపీ జెండా ఎగురవేసేందుకు మోడీ క్రేజ్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం సద్వినియోగం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 రోజుల పర్యటన ముగిసింది. రాష్ట్రంలో 2 రోజుల పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ నెల 4న ఆదిలాబాద్లో పర్యటించిన మోడీ 6,000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. అంబారీ, ఆదిలాబాద్, పెంపాలకుట్టి రైల్వే విద్యుదీకరణను జాతికి అంకితం చేశారు. మంచిర్యాల జిల్లా రామకొండంలోని ఎన్టీపీసీ 2వ థర్మల్ పవర్ యూనిట్ను వర్చువల్గా ప్రారంభించారు. వికసిత్ భారత్ కోసం తమ పార్టీ కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆదిలాబాద్లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఎన్నికల సభ కాదని అభివృద్ధి ఉత్సవం అని చెప్పారు. బీఆర్ఎస్ నిర్మించిన కాళేశ్వరం కుంగిందని, ఈ విషయంలో ఆ పార్టీతో కాంగ్రెస్ కుమ్మక్కవుతోందన్నారు. గతంలో మీరు తిన్నారు, ఇప్పుడు మేం తింటాం అన్నట్లు కాంగ్రెస్ పరిస్థితి ఉందన్నారు మోడీ. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చిన పాలనలో ఎలాంటి మార్పు లేదన్నారు. ప్రజల కలల సాకారం కోసం నేను పనిచేస్తానన్న ఆయన మోడీ గ్యారంటీ అంటే ఖచ్చితంగా అమలయ్యే గ్యారంటీ అన్నారు. आप जानते ही हैं कि बीआरएस हो या कांग्रेस, दोनों एक जैसी ही पार्टियां हैं, एक ही सिक्के की 2 बाजू हैं। बीआरएस कांग्रेस में गठबंधन है कि नहीं है? ఇక ఈ నెల 5న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి సంగారెడ్డికి బయలుదేరి వెళ్లిన ప్రధాని పటాన్చెరులోని పటేల్ కూడా చేరుకుని పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. దాదాపు 7,000 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మోడీ ప్రసంగించారు. और ये हमारे तेलुगु भाषी आज दुनिया में जब वो कहते हैं ना मैं हिंदुस्तान का हूं, उसका भी डंका जम जाता है. నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అంటూ మోడీ తెలుగులో స్పీచ్ మొదలుపెట్టారు. తెలంగాణను 2 అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. ఇది మోడీ గ్యారంటీ. మోడీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తయ్యే గ్యారంటీ అని స్పష్టం చేశారు. మనమంతా కలిసి దేశాన్ని ప్రపంచంలోని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలన్నారు. ప్రపంచంలో తెలుగు వారి ఖ్యాతి వ్యాప్తి చెందిందని, ఇది దేశానికి గర్వకారణమని చెప్పుకొచ్చారు. కశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేస్తామని చెప్పామని, చేశామా లేదా అన్నారు. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ చేస్తామని చెప్పాం, చేశామా లేదా? మోడీ ఇచ్చిన గ్యారంటీ నెరవేరిందా లేదా అని అన్నారు. मैं बेकार नहीं जाने दूंगा. ఇది మోదీ గ్యారంటీ. మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అయ్యే గ్యారంటీ. కుటుంబ పార్టీల పాలనపై ప్రధాని మోడీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారసత్వ రాజకీయాలను తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. కుటుంబ పార్టీల కారణంగా ప్రతిభ ఉన్నవారికి అన్యాయం జరుగుతోందన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు దొరకడం లేదని, అవినీతిని బయటపెడుతున్నానని అక్కసుతో కాంగ్రెస్ తనపై విమర్శలు చేస్తోందన్నారు. కుటుంబ పాలన సాగించే వారిలో అభద్రతాభావం పెరిగిపోయిందన్నారు. వారసత్వ నేతలకు భయం పట్టుకుందని, కుటుంబ పార్టీల నేతలు సొంత ఖజానా నింపుకుంటున్నారన్నారు. కుటుంబ పాలకుల అవినీతి దళాన్ని వెలికి తీస్తున్నామన్న మోదీ ప్రజల నమ్మకాన్ని నేనెప్పుడు వమ్ము కానివ్వను అన్నారు. దోచుకున్న నల్లధనం దాచుకోవడానికి విదేశాల్లో ఖాతాలు తెరిచారని మోడీ ఆరోపించారు. ఇక మోదీ పర్యటనకు మాజీ సీఎం కేసీఆర్ దూరంగా ఉండగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మాత్రం పాత ఆనవాయితీని కొనసాగించారు. ఆదిలాబాద్లో ప్రధానిని పెద్దన్నయ్యగా సీఎం సంబోధించారు. हम हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है, कुछ डेवलपमेंट को आगे ले सकता है.